నమస్తే. స్నానం చేయటం ఎలా అర్థమైంది. నొప్పులు రాకుండా వర్క్ చేయటం ఎలా అని చెప్పండి, వింటాం. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. కానీ చివరికి స్నానం ఎలా చేయాలో కూడా మీరే చెప్పాలా అన్నది మీ ప్రశ్న. చెప్తా, దానికి సమాధానం చెప్తా. సాధారణంగా మనం తలస్నానం చేసేటప్పుడు నీళ్లు ఒకేసారి తల మించి పోసుకుంటాం స్టార్టింగ్, లేకపోతే షవర్ వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి బ్లడ్ సర్క్యులేషన్ ఈ రీజన్లో ఒకేసారి పెరిగిపోతుంది. అలా ఎక్కువ ఒకేసారి పెరగడం వల్ల మనకు స్ట్రోక్ అండ్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే స్నానం చేసేటప్పుడు ముందుగా తల దగ్గర నుంచి కాకుండా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ముందు కాళ్ళు తడపాలి, స్లోగా బాడీ పైకి రావాలి. ఉదాహరణకి మన నదిలో స్నానం చేయాలి. ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ముందు కాళ్ళు తడుస్తాయి, స్లోగా బాడీ, ఆ తర్వాత మనం నదిలో మునుగుతాం. అలాగే తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి కాదు, కింద నుంచి స్టార్ట్ చేయాలి. జీవితంలోనైనా సరే ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి రావాలి, పైనుంచి కింద కాదు. బహుశా మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నా. అందరికీ నమస్తే.